హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి 13,000 రూపాయలు పడుతున్నట్టుగా మెసేజ్‌లు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ మెసేజ్‌లు మా యొక్క బంధువులకు కూడా అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ఈ మెసేజ్ ఏ విధంగా వచ్చింది, ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను. ఒకవేళ ఈరోజు మీకు మెసేజ్ రాకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనంకి సంబంధించినటువంటి 13,000 పడుతున్నట్లుగా మనకైతే బ్యాంకుల్లో అయితే మెసేజ్‌లు అయితే ఇప్పుడైతే వచ్చాయండి. అయితే ఈ మెసేజ్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధమైనటువంటి మెసేజ్‌లు అయితే రావడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఈ మెసేజ్ అనేది 4 గంటల వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చేసుంటే విత్‌డ్రా చేసుకోండి. ఒకవేళ మీకు మెసేజ్ రాలేదు, ఇంకా మాకు అనుకుంటే గనక తప్పనిసరిగా 4 గంటల వరకు అయితే వెయిట్ చేయండి. ఒకవేళ 4 గంటల వరకు మీరు వెయిట్ చేసినప్పటికీ ఇంకా మీకు మెసేజ్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన స్టెప్ ఏందంటే గ్రీవెన్స్‌లో అపీల్ చేయడం. సో ఈ గ్రీవెన్స్ ఆప్షన్ కూడా మనకు ఎనేబుల్ చేశారు కాబట్టి మీరు డైరెక్ట్‌గా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్ళి సో మీకు ఏ ప్రాబ్లమ్ చేతన వాళ్ళు ఇంకా డబ్బులు వేయలేదో దానికి సంబంధించి చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేనిదే మీకు డబ్బులైతే పడవండి. ప్రాబ్లమ్ ఉండడంతోనే మీకు డబ్బులనేది పడలేదు. సో తప్పనిసరిగా మీరు వెళ్లి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ అనేది వాళ్ళు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. ఈ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో రెక్టిఫికేషన్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో అయితే వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్‌లో వస్తే మళ్ళీ మీకు ఆగస్టు 30వ తేదీన మళ్ళీ మీకు ఈ తల్లికి వందనానికి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి 13,000 రూపాయలు అయితే వేస్తారు. అయితే ఇది పెండింగ్ డబ్బులు కాదండి. ఆల్రెడీ మనకేందంటే ఎవరైతే 1వ తరగతి నుండి మనకేంటంటే ఇంటర్మీడియట్ వరకు న్యూ అడ్మిషన్స్ ఎవరైతే చేరి ఉంటారో వారికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కదా. సో వారితో పాటుగా మీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఈ ఒకటి చేసుకుంటే కనుక మీకు మళ్ళీ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అయితే డబ్బులు అనేవి 24వ తేదీ వరకే మాకు పడతాయని చెప్పేసి మనకు మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మనకి ఈ రోజే లాస్ట్, ఈ రోజు తర్వాత మనకు డబ్బులు అనేవి పడే అవకాశం అయితే చాలా వరకు తక్కువే. సో ఇక మళ్ళీ మీరు గ్రీవెన్స్‌కి మీరు వెళ్ళి చెకింగ్ చేసుకొని సో ఏం ప్రాబ్లమ్ ఉందనేది రెక్టిఫికేషన్ చేసుకొని మళ్ళీ అప్పీల్ చేసుకుంటే మళ్ళీ మీకు ఆగస్టు 30న డబ్బులు అనేది పడే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. తప్పనిసరిగా లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.